'ప్రేమలు' అనే సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు డబ్బే వచ్చింది. అసలు సినిమాలో ఏమవుతుంది, ఎందుకు అంత హిట్ అయిందని చెప్పి సినిమాకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన సమాజంలో సింగిల్ కింగిల్ కానీ, వన్ సైడ్ లవర్స్ కానీ, లేదా ఎడ్యుకేషన్లో అంతంత మార్కులు వచ్చి ఫ్యూచర్ అంటే అర్థం కాక లైఫ్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కానీ చాలా ఎక్కువ ఉన్నారండి సమాజంలో. ఏం చేస్తామండి, మనందరం అదే కేటగిరీలో ఉన్నాం. మన దగ్గర సరైన డబ్బులు ఉండవు, ఇంట్లోనా డబ్బులు అడగలేము, ఓ పక్కన బయట ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఇన్కమ్ ఏమో తక్కువ, ఎక్స్పెన్సెస్ ఏమో ఎక్కువ. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి స్టేజ్లోనే కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. అసలు ఎందుకు బతుకుతున్నారా బాబు అనిపిస్తుంది. బట్ ఇవన్నీ దాటుకొని హాయిగా నవ్వాలి, మంచిగా మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి, మన ఎఫర్ట్ పెట్టాలి, సక్సెస్ అవ్వాలి, సంతోషంగా ఉండాలి. ఇవన్నీ మన 100% సిన్సియర్ ఎఫర్ట్ పెడితే జరుగుతుంది. ఆ పీరియడ్, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలి. అండ్ మన అందరి లైఫ్లో జరగాలని కోరుకుంటున్నా. ఏంట్రా బాబు వీడు 'ప్రేమల' సినిమా గురించి చెప్పండి, ఫిలాసఫీ మాట్లాడడం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అదేనండి. వాడు ఒక సింగిల్ కింగు, వాడు ఒక వన్ సైడ్ లవరు. ఆ హీరో క్యారెక్టర్ చేసిన మనోడు ఇంకా కంప్లీట్ ఎడ్యుకేషన్లో మంచి మార్కులు తెచ్చుకోడు, అండ్ ఫ్యూచర్లో ఏం చేయాలా అని చెప్పి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు మంచి కెరీర్ కోసం. సో అలాంటి వాడు మనిషిలో డౌన్లో ఉన్న ఒక మనిషి దగ్గరికి ఒక మంచి అందమైన అమ్మాయి, క్యూట్గా ఉన్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందండి వాడి లైఫ్. అసలు సినిమా చూస్తున్న ప్రతి ఒక్కడు ఎలా దేవుడా ఎలా అయినా సరే మన హీరోకి హీరోయిన్ పడాలి, వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవాలి అండ్ మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడండి. అండ్ మనం విల్ రూట్ టు దట్ క్యారెక్టర్స్ అన్నమాట. మనం మంచి జరగాలని కోరుకుంటాం, హీరో ఇద్దరి మధ్యన ఆ లవ్ కెమిస్ట్రీ కుదరాలని కోరుకుంటాం. అండ్ ఆ హీరో హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా న్యాచురల్గా బాగా యాక్ట్ చేశారు. అండ్ విలన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ మూవీలో ఆ యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అండ్ టెక్నికల్గా కూడా మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్. అసలు హైదరాబాద్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిన మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండి. చాలా మంచి లొకేషన్స్లో మనకు తీశారు. ఆ మౌంటరీ షాట్లు కానీ, సాంగ్స్లో కానీ, హైదరాబాద్లో ఉన్న చాలా చాలా ఏరియాస్, మీరు చార్మినార్, బుద్ధుడు ఇదే కాదు, ఆ కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఆ మ్యూజియం కానీ, కొన్ని గోల్కొండ ఫోర్ట్, ఇంకా చాలా చాలా మంచి లొకేషన్స్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. హైదరాబాదీస్కి మాత్రం ఈ మూవీని చాలా బాగా చేస్తారు. అండ్ ఎవరైనా కానీ ఈ మూవీలో ఉన్న ఆ కామెడీకి మీకు ఎక్కడ సీరియస్నెస్ ఉండదు. జస్ట్ మ్యాడ్ మూవీలాగా ఈ మూవీలో కూడా సరదాగా అలా క్యారెక్టర్స్ వెళ్తూ ఉంటే మన మధ్యలో జరుగుతున్న క్యారెక్టర్స్ లాగా అలా మూవీ వెళ్తూ ఉంటుంది. అండ్ మనం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తాం. మీకు రొమాంటిక్ కామెడీ సిస్టమ్ అయితే మూవీ బాగా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కూడా ఎటువంటి సీరియస్నెస్ లేకుండా కూల్గా అలా వెళ్ళిపోతుంది. మీకు మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే హ్యాపీగా కామెడీగా నవ్వుకొని థియేటర్ నుంచి బయటకు వస్తారు. చెప్తున్నా కదా, మన అందరి లైఫ్లో సెటిల్ అవుతాం, టెన్షన్ పడకండి, మీ ఎఫర్ట్ పెట్టిన హోప్తో ఉందాం, మనం మంచిగా సెట్ అవుతాం. సో అదండి మరి ఈ 'ప్రేమల' సినిమాకి నేచర్ రేటింగ్ అయితే 3/5 అండి. అండ్ నేను మూవీని బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన భీమా అండ్ గామి రివ్యూస్ కూడా మన ఛానల్లో పెట్టేశాను, అండ్ అవి కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హిట్ ఫట్. ఇలాగే మరిన్ని రివ్యూస్ కోసం, మూవీ టాపిక్స్ కోసం అండ్ మంచి మంచి టాపిక్స్ కోసం మన హిట్ ఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హిట్ ఫట్.